హాయ్ మై డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? ఈరోజు ఎగ్ కట్లెట్ చేస్తున్నా. అందులో కావాల్సినవి ఎగ్స్ ఆల్రెడీ నేను బాయిల్ చేస్తున్నా. సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, శనగపిండి, కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్ తురుము, కారం, ఇవన్నీ రెడీగా పెట్టేసేయండి. నెక్స్ట్ ఆల్రెడీ బాయిల్ అయిన ఎగ్కి పైన అదంతా పొట్టు తీసేసాను. దాన్ని ఇప్పుడు మనం క్యారెట్ అవి తురుముకుంటాం కదా, దాంతో తురిమేసుకోవాలి. మొత్తం ఎల్లో వైట్ అన్నీ కలుపుకొని ఎగ్ మొత్తం తురిమేసేయాలి. అలా ప్రతి ఒక్క ఎగ్ నేను 3 ఎగ్స్ బాయిల్ చేశాను. ఆ 3 ఎగ్స్ నేను తురిమేస్తున్నా. మన వీడియోస్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరు చేసుకోలేదండి, చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగంతా తురిమేసి ఒక బౌల్లో వేసి పెట్టేసేయండి. తర్వాత అందులోకి సాల్ట్ కొంచెం వేసుకోండి. 2 స్పూన్స్ సాల్ట్, కారం, క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా, ధనియాల పొడి 2 కలిపి వేసుకోవాలి. శనగపిండి వేసుకోవాలి. వాటర్ ఏమి వేయకుండా కలిపేసేయాలి. కొత్తిమీర వేసుకోండి. మొత్తం కలిపేసేయండి. నీట్గా కలిపేసుకోండి. అవన్నీ ఒక ఉండలా చేసుకోండి. అదంతా కలిపేసి ముద్దలాగా పక్కన పెట్టేసి తర్వాత ఒక కవర్ తీసుకోండి. ఆ కవర్ తీసుకున్న తర్వాత దానికి వాటరు అంతా అప్లై చేసేయండి, మన చేతికి కూడా, ఎందుకంటే అది మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత ఒక బౌల్ లాగా చేసి ఆ కవర్ మీద పెట్టేసి మనం గారె ఒత్తుకుంటాము కదా రౌండ్ షేప్లో, అలాగా ప్రతి ఒక్కరూ ప్రతిదీ రౌండ్గా తిప్పేసేయండి. అట్లాగా దాని నెక్స్ట్ ఆయిల్ పెట్టేసేయండి బాండీలో. అన్నీ అలా రౌండ్ చేసుకున్న తర్వాత తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒకటి స్లో మంట పెట్టుకోవండి. ఇంకొకటి తీసుకొని పెట్టండి, వేయాలి. అట్లా మొత్తం వేసేయండి. తర్వాత అటు ఇటు తిప్పుకోండి. బ్రౌన్ కలర్ వచ్చినాక మొత్తం తీసేయండి. అట్లా మా మమ్మీ తిప్పినట్టు తిప్పేయండి. నెక్స్ట్ ప్లేట్లో తీసుకోవాలి. కొత్తిమీర, క్యారెట్ మా మమ్మీ మధ్యలో వేసింది డెకరేషన్గా. టేస్ట్ కూడా చాలా బాగుంది, నేను తిన్నాను. మీరు కూడా ట్రై చేయండి గాయ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఈరోజు మా పాప నేను ఇద్దరు వాయిస్ ఓవర్ ఇచ్చాము. ఏదైనా తప్పు ఉంటే ఏమి అనుకోమాకండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ప్లీజ్. బాయ్.